నా పేరు నందిపాటి ప్రసాద్. రాంబాబు గారి విషయం ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ దాకా నేను ఉన్నాను. అన్ని విషయాల్లో నేను పార్టిసిపేట్ చేశాను. బ్యాంక్ వాళ్ళని బ్రతిమలాడాం, పాడుకున్న వాళ్ళని బ్రతిమలాడాం, రామరాజు గారిని కలిసాము. రామరాజు గారు ముందు 40 లక్షలు సెటిల్ చేశారు. వాళ్ళు ఒప్పుకున్నాక రామరాజు గారు ఒక 10 రోజులు వాళ్ళ నియోజకవర్గంలో కార్యక్రమాల్లో ఉన్నారు. ఫోన్ చేస్తే అక్కడికి రమ్మన్నారు. మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే రాత్రి 6 కాడి నుంచి 9 దాకా వాళ్ళతో చర్చలు జరిపాం. రామరాజు గారు మేమందరం కూర్చొని, వాళ్ళు 1,70,00,000 పాడినాళ్ళు, 1,50,00,000 ఇస్తే గానీ మేము వదులుకోని దీన్ని అని చెప్పేసి అని వాళ్ళు డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే రాంబాబు గారు ఇయ్యలేని పరిస్థితి. ఆయన అక్కడే ఏడిచాడు. ఏమండి, ఉన్న ఆధారం ఒక్కటే, ఆయన ఉన్న ఎకరం పొలంలో కళ్యాణ మండపం కట్టుకుంటే కరోనా వల్ల ఆయన కట్టలేకపోయాడు. దయచేసి మీరు కోఆపరేట్ చేయండి అని పాడుకున్నాడు, బ్రతిలాడు. నేనైతే కాళ్ళు కూడా పట్టుకున్నా. అయినా కానీ వాళ్ళు కనికరించలా. ఏమండి, మాకు అనవసరం, మాకు వచ్చింది ఆక్షన్లో, మాకు 1,50,00,000 ఎక్స్ట్రా ఇస్తే మేము పాడిన దాని మీద మీకు ఇస్తాం, లేదంటే మేము ఇది చేస్తాం అన్నారు. పాడుకున్నారు కదా, వెనకమాల 70 సెంట్ ఇంకా ఉంది. ఆ 70 సెంట్ కూడా తీసుకోమన్నాం. దాని వాల్యూ దాదాపు 2.5 కోట్లు ఉంటుంది. ఏమండి, 2.5 కోట్లు ఉంది, దీని వాల్యూ కనుక్కొని మీరే తీసుకోండి, కళ్యాణ మండపం మీరే నడుపుకోమన్నాం. వాళ్ళు ఏమన్నారు, 50 లక్షలు అయితే ఇస్తాం మేము ఆ 70 సెంట్కి, అట్లయితే తీసుకుంటామన్నారు. మరి ఎంత అన్యాయం అండి ఇది. ఆయన ఆత్మహత్య చేసుకోకపోతే 50 మంది వెళ్ళి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసాం. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వాళ్ళు వస్తే బాకీదారులు వెళ్ళి రిజిస్ట్రేషన్ అడ్డుకున్నాం. ఏమయ్యా, మీరు వచ్చి పాడుకుంటారు, ఆ వెనకమాలది ఎవరు కొనరో ఆ బాకీలు మాకు ఎవరిస్తారు, మా బాకీలు సెటిల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు దాకా ఆగండి అని చెప్పాం. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆగారు. కానీ ఎమ్మెల్యే గారు ఎక్కడ ఎన్మాలు రిజిస్ట్రేషన్ ఆపని ఎక్కడ అనలేదు. ఆయన చెప్పిన సలహా ఏంటంటే, రామరాజు గారు ఆ ఏరియాకి చెందిన వ్యక్తి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి రామరాజు గారితో మాట్లాడండి, వాళ్ళని పిలిపించి మాట్లాడతానని అన్నారు. మరి ఇంత దారుణమైన సంఘటనలు ఇక్కడ జరిగితే మరి ఒక పేపర్లో మన 3వ తారీఖు వచ్చిందాన్ని ప్రత్యేకంగా ఈ మండపం గురించి కూడా రిజిస్ట్రార్ని బెదిరించారు అనే పాయింట్ ఎస్పెషల్ బాక్స్ కట్టి రాశారు. అది ఎంతవరకు న్యాయం అండి? 25 ఏళ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్న పరువుని ఒక్క రోజులో మీరు తీయాలనుకున్నారు. ఇది చాలా అన్యాయం, దురాక్రమం, దుర్మార్గం కూడా. మరి ఎట్లా అండి, ఎంత బాధపడి ఉంటాడు ఆయన. మరి 25 ఏళ్ళు వాళ్ళ నాన్నగారి టైం నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. వారు మినిస్ట్రీ వచ్చింది అనుకుంటున్నాం మేము నెక్స్ట్ టైం. ఈ టైంలో కొంతమంది వ్యక్తులు గూడు పుటాణి చేసి ఆయన పరపతిని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ మీకు ఎవరైనా న్యూస్ చెప్పినప్పుడు ఒకసారి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి. లేకపోతే మా నాయకులు, మోషన్ లాంటి నాయకులు ఉన్నారు, ఏమండి మీ ఎమ్మెల్యే గారి గురించి ఇలా వచ్చింది, ఏం చేద్దాం, మరి పేపర్లు ఏమంటున్నారు పలాని అంటే వాళ్ళకన్నీ తెలుసు మండల స్థాయి నాయకులకి. కొద్దిగా ఎంక్వైరీ చేసుకోండి. ఎమ్మెల్యే గారు డైరెక్ట్ గా ఎంక్వైరీ చేయకపోయినా ఇది మా మండల స్థాయి నాయకుల్ని ఎంక్వైరీ చేసి ఇట్లా వస్తుందండి అని చెప్పి వాళ్ళు ఆయన దృష్టికి తీసుకెళ్తారు. విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఆయన దాని గురించి మిమ్మల్ని పిలిచి వివరణ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. అంతేగాని ఇంత అన్యాయంగా స్టేట్ న్యూస్ మొత్తం కవర్ అయ్యేటట్టు మీరు వేశారంటే ఆయన ఎన్ని రోజుల నుంచి నిద్రపాటుగా రాత్రులు గడిపెట్టాడు. మరి వాళ్ళ నాన్నగారు ఎన్నాళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు పరపతిని. ఒక్క రోజులో మాకు నమ్మకమైన పేపర్, మళ్ళా బయట పేపర్ కాదు, మాకు నమ్మకం, మేమంటే అభిమానంగా ఉండే పేపరే మాకు ఈ విధంగా చేసిన మాకు ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తుంది. 3 రోజుల నుంచి మేము 2 రోజులు తిరుగుతున్నాం దీని గురించి. ఏం చేయాలి, రెట్టేశారు. ఎస్పెషల్లీ మా రాంబాబు మండపం చేసేసరికి దానికి మొదటి నుంచి చివరి వరకు నేను ఉన్నాను కాబట్టి ఈ విషయాలని మీకు చెప్పగలుగుతున్నా. పైపెచ్చు మా ఊళ్ళో అందరూ వెంచర్లేస్తారు, చుట్టుపక్కల 1-2 ఎకరాలు కొనుక్కొనేస్తారు. ఎక్కడ మేము కన్నెత్తి కూడా చూడం కూడా. మేము పంచాయతీ బోర్డు సర్పంచ్ ఉన్నాడు, మేము అందరం చూస్తాం, ఒక్క కన్నెత్తి కూడా మేము చూడం. ఎందుకంటే వారి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. మేము ఎక్కడ వాళ్ళని రూపాయి అడిగింది లేదు. మరి మా ఎమ్మెల్యే గారు చెప్పి ఇలాగయ్యని ఎక్కడ చెప్పింది లేదు. మేము ఏ పని మీద వెళ్ళినా ఆయన చక్కగా ప్రసాద్ పలానాళ్ళని కలవండి, ఈ పని అయిపోయింది. ఎవరు వెళ్ళినా మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వెళ్తారు. సార్ మా గ్రామస్తులకి ఈ అవసరం ఉందండి అని చెప్పగానే ఎమ్మడే స్పందిస్తారు. సహజంగా అంత ప్రాపర్టీని పోగొట్టుకున్న వ్యక్తి గురించి మరి పోయినప్పుడు కనీస ధర్మంగా సార్ 25 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో వాళ్ళ తాత మున్సిపల్ చేసి కుటుంబం దెబ్బతిందంటే ఎవరైనా మానవత్వంగా ఒకసారి చెప్పడం ధర్మమేగా. తెలుగుదేశం పార్టీ పనిచేసిన వ్యక్తిగా ఒకసారి దీన్ని అంతా రేపు మీడియాలో కవర్ అయ్యేటట్టు చూడండి. ఆయన ఇమేజ్ ని, పరపతిని డ్యామేజ్ చేయకుండా. ఆయనకి 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర, వాళ్ళ నాన్నగారు 20 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. దీన్ని ఒక్క రోజులో డ్యామేజ్ చేద్దామంటే కుదిరేది కాదు. ఆయన గురించి మాకు అందరూ తెలుసు, నియోజకవర్గం మొత్తం తెలుసు. దయచేసి ఏదైనా విషయాన్ని, ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మా మండల స్థాయి నాయకులతో చర్చించండి, ఇట్లా జరుగుతుందని. అంతేగాని మీరు మెయిన్ పేపర్లు వేసి దీన్ని ఇట్లా చేయడం చాలా దుర్మార్గం అండి. మానసిక క్షోభను గురి చేస్తున్నారు. ఆయన వత్తదనుకున్న మంత్రి పదవిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆయన గురించి తప్పుగా రాయొద్దు. మరి మీరందరూ దీన్ని మీడియాలో, పేపర్లో కవర్ చేసి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.